దేవుని సేవకుడికి తెలియజేస్తున్నాను. లేఖనాలు నేను చదువుతూ ఉంటే దేవుని విడుదలగా మనకు ఏ విషయాల్లో పట్టుదల ఉండాలి, ఎక్కడ క్రైస్తవుడు పట్టుదల కలిగి ఉండాలి లేదా స్థిరంగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి అనే విషయాన్ని పరిశీలన చేస్తే ఈ రోజున కొంతమందితో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీవు కూడా వ్యర్థమైన వాటి కోసం పట్టుదల పట్టి అనవసరంగా నీ ఆరోగ్యాన్ని, నీ పరువును, నీ ధనాన్ని, సమస్తాన్ని కోల్పోతున్నావేమో. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. పట్టుదల ఉండాలి, కానీ అది మంచి విషయాల మీద ఉండగలిగితే ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. ఏ విషయాల్లో దేవుని ప్రజల పట్టుదల ఉండాలో త్వరగా 3 విషయాలు చెప్పి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. సమూయేలు మొదటి గ్రంథం, అందరూ బైబిల్ తెరవండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చదివితే బైబిల్ ఏ మాట రాయబడింది నేను చదువుతాను. బైబిల్ వారు తెరిచి చూడండి. 1 Samuel chapter 7 and verse 3. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, మీరు పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మును విడిపించును. హల్లెలూయా. ఫిలిష్తీయుల చేతుల్లో నుండి మీరు విడుదల పొందాలి అంటే, శ్రమల నుండి విడుదల పొందాలి అంటే, దౌర్భాగ్య జీవితం నుంచి విడుదల పొందాలి అంటే, లోక సంబంధన బానిసత్వం నుంచి విడుదల పొందాలి అంటే, అపవాది కట్ల నుండి విడుదల పొందాలంటే, దురాత్మ సమూహాల ప్రాబల్యం నుండి విడుదల పొందాలంటే ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? పట్టుదల కలిగి ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి, ఆయనను సేవించాలి. ఎంతవరకు బహుశా మీరు అన్య దేవతలు, అష్టారోతు దేవతలను పూజించారేమో, వాటి వెంబడి తిరిగారేమో. ఇశ్రాయేలు ప్రజలారా వినండి, ఈనాడైనా పట్టుదల కలిగి దేవుని వైపు తిరగండి. టర్న్ టువర్డ్స్ హెవెన్లీ గాడ్. పరలోక నాథుడైన దేవుని వైపు మీరు తిరిగితే ఫిలిష్తీయుల చేతుల నుండి విడుదల ఆయన మీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి కొంతమంది శత్రువులు ఉండేవారు. అందులో చాలా ప్రాముఖ్యమైన ప్రధానమైన శత్రువులు ఫిలిష్తీయులు. కొన్ని ఏండ్ల తరబడి, కొన్ని శతాబ్దాల తరబడి ఇశ్రాయేలు ప్రజలు వెంబడించారు ఫిలిష్తీయులు. అయితే ఫిలిష్తీయులు వారి ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ఇశ్రాయేల్ దేశానికి బార్డర్లోనే ఫిలిష్తీయులు ఉండేవారు. ఇప్పటికీ కూడా మీరు యూజువల్గా న్యూస్లో చూస్తూ ఉంటే గాజా అనే పేరు మీరు వింటారు కదా. ఆ గాజా అనే ప్రాంతం ఫిలిష్తీయులే. పూర్వదినాల్లో ఆ ప్రాంతంలో మీరు ఉండేవారు. 5 నగరాలు ఉండేవి వీళ్ళకి, 5 ప్రాంతాలు. ఆ 5 ప్రాంతాల్లో ఫిలిష్తీయులు ఉండేవారు. వారిలో కొంతమంది ఆజానుబాహులు ఉన్నారు. గొలియాతు గాతు ప్రాంతం నుండి వచ్చిన ఒక ఆజానుబాహుడు కదా. అలాగే ఫిలిష్తీయులు ఆ సందర్భాల్లో ఇశ్రాయేల్ ప్రజలు ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక సందర్భంలో ఇశ్రాయేల్ అందరూ చూసుకున్నారు. సమూయేలు దేవుని ప్రవక్తగా స్థిరపరచబడిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక రోజు నిర్ణయించుకుని, రండి మనం ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళిపోదాం, రండి వారి మీద విజయం సాధిద్దామని చెప్పి వారందరూ కూడా పంక్తులు తీరి వారు ఎబెనేజర్ అనే ప్రాంతానికి వచ్చారు. ఎబెనేజర్ అనే ప్రాంతం ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశంలో ఉంది. నేను కూడా ఒకసారి వెళ్ళాను అక్కడికి. అది ఒక కొండ ప్రాంతం అన్నమాట. అక్కడికి వచ్చారు ఇశ్రాయేల్ ప్రజలందరూ. ఆ తర్వాత ఫిలిష్తీయులు అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని, ఇశ్రాయేల్ ప్రజలు వారి మీదకి వస్తారన్న విషయం తెలుసుకుని వారు దాని దగ్గరలోనే అఫెక్ అనే ప్రాంతం ఉంటే వారు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న తర్వాత ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీలు తమ శక్తి మీద ఆధారపడి, తమ బలం మీద ఆధారపడి, రండ్రా మన ఫిలిష్తీయుల మీద విజయం సాధించేద్దామని చెప్పి వెళ్తే, ఆ రోజు జరిగిన యుద్ధంలో జాగ్రత్త వినండి, సుమారుగా 4,000 మంది ప్రజలు చనిపోయారు. Can you imagine 4,000 dead bodies in a battlefield? ఇటు చూసిన ఇశ్రాయేలు యోధులందరూ కూడా నేల కొరిగి రక్తపు మోడులో, ఆ రక్తపు మడుగులో చాలా మంది చనిపోతే 4,000 మంది చనిపోయేసరికి ఇశ్రాయేలు ప్రజలందరిలో ఒక దుఃఖం, వేదన వచ్చింది. వారు వచ్చి అనుకున్నారు, అరే ఏంట్రా ఇలా జరిగింది ఏంటి, ఇన్ని వేల మంది చనిపోయారు, మనం మంచి ఉద్దేశంతోనే కదా వెళ్ళాం, అయినా ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా జరిగింది అంటే, బహుశా దేవుని మందసం మన దగ్గర లేదు కాబట్టి ఇలా జరిగి ఉండొచ్చు. కాబట్టి మీలో కొంతమంది వెళ్ళి షిలోహులో దేవుని మందసం ఉంది కదా, అది తీసుకొచ్చేయండి, ఈసారి మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోదాం యుద్ధంలోకి అని చెప్పి వారు మందసాన్ని పట్టుకొచ్చేసారు. షిలోహులో అప్పటికే మందసం వేయబడింది. యెహోషువ వచ్చిన తర్వాత ఎక్కడ మందసం వేయాలి లేదా ఎక్కడ ప్రత్యక్ష గుడారం వేయాలి అనుకున్నప్పుడు
షిలోహ్ అనే ప్రాంతంలో మందసాన్ని వేశారు. అదే దేవుని ఆలయంగా, దేవుని మందిరంగా పూర్వ దినాల్లో ఉండేది. అక్కడి నుంచి మీరు ఏం చేశారంటే, ఈసారి మరలా ఫిలిస్తీన్ మీద వెళ్ళిపోదు, మందసం మన దగ్గర ఉంది కాబట్టి విజయం వచ్చేస్తుంది అన్న ఆలోచనలో మందసాన్ని పట్టుకుని వెళ్ళాడు. వెళితే అక్కడ యుద్ధంలో జరిగిన విషయం ఏంటి అంటే, ఈసారి వారు మందసాన్ని పట్టుకుని వెళ్ళారు, అంతా బాగా జరుగుతుంది అనుకున్న పరిస్థితుల్లో అంతకుముందు 4,000 మంది చనిపోతే ఇప్పుడు మందసం ఉండి కూడా ఇశ్రాయేలు ప్రజల్లో భయంకర వల్ల జరిగింది. ఎంతమంది చనిపోయారో తెలుసా? యూ క్యాన్ ఇమాజిన్ ద నంబర్. 30,000 మంది చనిపోయారు. 30,000 పీపుల్. ఎటు చూచిన శవాలే, ఎటు చూచిన రక్తపు టేరులే, ఎటు చూచిన శోకము, వ్యధ. ఇప్పుడు ఇంకొక బాధ ఏంటో తెలుసా? మందసం ఉండి కూడా మనం ఎందుకు ఓడిపోయామండి? మందసం ఉండి కూడా ఎందుకు ఇలాంటి ఓటమి జరిగింది? ఆలోచించుకుంటూ ఉన్న పరిస్థితుల్లో భయంకర గాయమైంది. ఆ ప్రాంతం అంతా కూడా వధతో నింపబడింది. అప్పుడు సమూయేలు వచ్చి అన్నాడు, ఇట్స్ నాట్ అబౌట్ ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ దట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ యూ. మీ మధ్య ఉంచబడిన మందసం గురించి కాదు ఇక్కడ జరిగింది, లేదా మందసం ఉందా లేదనే ప్రశ్న కాదు. మందసాన్ని మోసే అర్హత మీకు ఉందా లేదా? దేవుని సన్నిధిని కలిగి ఉండే ఆధిక్యతలు మీరు ఉన్నారా లేదా? కేవలం మందసాన్ని ఒక విజయ సూచకంగా భావించి ఒక వస్తువులా తీసుకొచ్చి అక్కడ పెట్టడం ద్వారా ఉపయోగం లేదు. కానీ ఆ మందసం వెనకాల ఉన్న అర్థము దేవుని సన్నిధి యొక్క గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోవడం వల్లనే మీ జీవితంలో ఓటం వచ్చింది. దాన్ని సరిచేయాలంటే మీరందరూ రండి, నా దగ్గర ఆ రహస్యం ఉంది. దేవునికి మన జీవితాలు సమర్పించుకోవడం ద్వారా, దేవుడికి మన జీవితాలు అర్పించుకోవడం ద్వారా మన జీవితంలో విజయం ఉంది తప్ప ఏదో ఒక వస్తువులను మోసుకోవడం కాదు అని సమూయేలు వారందరికీ ఒక పరిష్కార మార్గాన్ని ఇచ్చారు. కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ భౌతికంగా మందసాన్ని మోసుకెళ్దాం అనుకున్నారు, కానీ వారి హృదయాలు మాత్రం ఎవరి చేతిలో ఉండిపోయినాయి? అపవాది చేతిలో. వారి హృదయాల్లో దేవుడు లేడు, వారి హృదయాల్లో దేవునికి సన్నిధి లేదు, దేవునికి చోటు లేదు. అష్టారోతు దేవతలను